నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్ర దర్శనం గురించి అయితే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి వృషభ రాశి దగ్గర ఉన్నాం. ఈ వృషభ రాశి వారికి అంటే వాళ్ళకి టైం బాగాలేదు, లేకపోతే పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నా, సంతానం కోసం, లేకపోతే అభివృద్ధి కోసం కానీ, లేకపోతే కష్టాలు పడుతున్నాము, మా దశ మారాలి అనుకున్నప్పుడు ఏ క్షేత్ర దర్శనం అయితే వాళ్ళకి లాభిస్తుందంటారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే మీరు క్షేత్రాల గురించి అడగడం వల్ల ఆ క్షేత్ర పాలకుడు అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. సంతోషం గురుగారు. ఎలా అంటే ఇప్పుడు మనకి క్షేత్రము అనేటువంటిది స్వయంభూగా వచ్చిన క్షేత్రాలు, అంటే స్వామివారు స్వయంగా వెలిచినటువంటివి అవన్నీ కూడా. ముందుగా మనం వృషభ రాశి వారి యొక్క కొన్ని లక్షణాలు చెప్పుకొని మనం క్షేత్రంలోకి వెళ్దాం. అలాగే గురు. వృషభము అది లగ్నమైన రాసైనా వాళ్ళకుండే గొప్ప లక్షణం ఏమిటంటే ఓపిక. చాలా ఓపికగా ఉంటారండి. అవతల వాడు అగ్రెసివ్గా తిట్టినా కూడా అలా జాగ్రత్తగా విని వాడికి ఏ సమాధానం చెప్పాలి, వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని చెప్తారు. వీళ్ళు ఆలోచించకుండా మాట్లాడరు ఎప్పుడు కూడా. వృషభం వారు చాలా తెలివిగా మాట్లాడతారు. ఎందుకంటే 2-5 అధిపతి బుధుడు కదా, తెలివైన పిల్లలు పుడతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బుధుడు కనుక బాగుంటే పిల్లలు పుట్టిన తర్వాత నుంచి వీళ్ళ లైఫ్ అద్భుతమైన స్టేజ్కి వెళ్తుంది. 90% ఆఫ్ జాతకం వృషభం వారికి. ఏ నక్షత్రం వాళ్ళైనా, ఏ నక్షత్రం వారికి కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే నక్షత్రం బట్టి వాళ్ళ మానసిక స్థితి వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు నక్షత్రం గురించి తీశారు కాబట్టి చెప్తాను. ఈ వృషభంలో ఏముంటుంది? కృత్తిక 2, 3, 4 పాదాలు. కృత్తికా నక్షత్ర జాతకులకి కొంచెం డిగ్నిఫైడ్ నేచర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందులో వృషభ లగ్నం వారికి కనుక తీసుకుంటే మీరు ఇప్పుడు అంటే వాళ్ళ తత్వం గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా బొట్టోడు ఏదో వాస్తు కోసం ఏదో ఊరు వెళ్ళాడు అనుకోండి, ఏదో 1500, 1200 రూమ్ తీసేసుకుంటా. అక్కడ ఏది దొరికితే అది 3000 దొరికితే 3000, 500 దొరికితే 500, ఆ పెద్దగా ఏమి ఉండదు. కానీ వృషభ లగ్నం వాళ్ళు అలా కాదు. మంచి క్లాస్, మంచి 5 స్టార్, ఆ ఊరిలో పెద్దది ఏది ఉంది మెయింటైన్ చేస్తారు. డ్రెస్ వేసుకుంటే ఆ దీంట్లో అంటే ఆ డిగ్నిఫైడ్ మెయింటైన్ చేస్తారండి వృషభం వారు. చాలా మంచి కాస్ట్లీ ఇది అంటే లుక్, అదేంటంటే అబ్బా వీళ్ళు మంచిది మెయింటైన్ చేస్తారండి. అంటే చెప్తున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎనీ వృషభ లగ్న స్త్రీలు ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, మామూలుగా అయితే ఒక ఎక్స్ట్రా శారీ పెట్టుకొని ఒక డ్రెస్ పెట్టుకొని వెళ్తారు. మీకు తెలిసే ఉండండి, మళ్ళీ మధ్యలో మారుస్తారు. వీళ్ళు 3-4 పెట్టుకెళ్తారు. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, మా ఫ్రెండ్ ఉంది రాసే, సేమ్ మీరు చెప్తున్నట్లే ఎక్కువ మెయింటైన్ చేస్తుంది బాగా. అవును, అంటే వాళ్ళు ఆ ఇష్టం ఉంటుంది. అందరికి రాదు, అది అదొక కళ. అంతే కదా. ఇప్పుడు కోట్లున్నా కూడా ఏదో డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అవును, వీళ్ళు అలా కాదు, వీళ్ళు మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచిది ఉండాలని ఉంటుంది వీళ్ళకి. ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు కనీసం 4 శారీస్. ఇప్పుడే ఈ చీరలో కనబడుతుంది కదా, ఈ మనిషి అనగా ఇంకో అది గొప్ప గొప్ప లక్షణం అండి, గొప్ప విషయం. అయితే వీళ్ళకి గురుశాపం ఉంటుంది వీళ్ళకి న్యాచురల్గానే. అందుకని వీళ్ళు పొరపాటును కూడా దేవతా సంబంధించిన లేదా ఆల్రెడీ మంచి ఏమంటారు దేవతా సంబంధించిన భక్తుల్ని ఎక్కువగా వీళ్ళు పొరపాటును కూడా వాళ్ళ మీద కోపంగా ఏదనడం చెయ్యకూడదు. ఎందుకంటే మీరు ఇందాక అడిగారు ఏమండి వీళ్ళకి బాగుండాలంటే ఏంటని. బాగుండాలంటే మనం చేసే పూజలతో పాటు ఏం చేయకూడదో కూడా తెలియగలగాలి. అష్టమాధిపతి అవుతాడు ఈ లగ్నానికి గురువు. అందుకే వీళ్ళలో ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే ఎనీ గురువు దగ్గర నుంచి వీళ్ళు ఇంకా ఇండెప్త్గా ఏదని చెప్తే బాగుండని ఆశిస్తారు. వాళ్ళకి అది ఉంటుంది. అంటే ఇండెప్త్ అనాలిసిస్ కావాలి వీళ్ళకి ఎప్పుడు కూడా వృషభం వారికి. రైట్, అన్ని తెలుసుకోవాలనేటువంటిది ఉంటుంది. రైట్, అయితే మనం క్షేత్రం జోలికి వెళ్దాం. ఫస్ట్ క్షేత్రం దగ్గరికి వెళ్దాం. వీళ్ళకి వృషభం వారికి తిరుపతి వెళ్ళాలండి ఎక్కువగా. వెంకటేశ్వర స్వామి ఆలయాలకి వెళ్తే అంత మంచిది వీరికి. ఏమండి మరి వెంకటేశ్వర స్వామి విష్ణు రూపంలో ఉన్నాడు, వెళ్ళొచ్చు తప్పేం కాదు. ఎందుకంటే విష్ణు స్వరూపమే వెంకటేశ్వర స్వామి, ఖచ్చితంగా వెళ్ళవచ్చు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే అందరికీ ధనయోగాన్ని ఇస్తుందని లేదు ఒక్కో మంత్రం, వీరికి ధనయోగాన్ని ఇస్తుంది వృషభం వారికి. ఓం నమో నారాయణాయ అనే మంత్రం చూసుకున్నట్లయితే. అలాగే మీరు తిరుపతి వెళ్ళే ఉంటారు కదా, మీరు చూడండి కింద మనం వేరే లొకేషన్స్లో ఉండేదానికి మీరు తిరుపతి మీద పైన తిరుగుతున్నప్పుడు
తెలియని ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది చూడండి. అవును, అసలు మనం బయట కూర్చుంటాం కదా అక్కడ మఠంలో, అది అవునండి, కూర్చుని ఆ టెంపుల్ వైపు అలా చూస్తుంటేనే ఒక చూస్తుంటే పాజిటివ్ ఎనర్జీ ఇంకేం అక్కర్లేదు, ఆ టెంపుల్ గోపురం చూస్తే చాలా అనిపిస్తుంది. అంతే అనిపిస్తుంది. అవును, నాకు తిరుపతి ఒకటి, మన కామాఖ్య వెళ్ళినప్పుడు కూడా ఓకే, అక్కడ గోపురం ఉంటుందండి అమ్మవారిది, అలా చూడాలనిపిస్తుంది. అవును, ఏంటో తెలియదు, అది సముద్రాన్ని చూస్తుంటే, మీరు చూసారు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రాన్ని అలా చూస్తూ ఉంటాం, గాలి వస్తూ ఉంటుంది. అంతే, ఆ కామాఖ్య వెళ్ళినప్పుడు కూడా ఆ గోపురం చూస్తుంటే అలా గంటలు గంటలు కూర్చొని అలాగే చూడాలనిపిస్తూ ఉంటుంది. అది ఏమిటి అంటే అర్థం కదా, అంతే అంతే, ఆ పాజిటివ్ వైబ్ ఆ ప్లేస్ లో ఉన్న ఎనర్జీ అనేది మనకు అనిపిస్తుంది. అవును, అలాగా వీళ్ళకి కష్టాలు తీరాలన్నా, ముఖ్యంగా వీళ్ళకి తిరుపతి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే కెరియర్ బాగా సెట్ అవుతుంది. ఓకే, అక్కడికి వెళ్ళి కూర్చొని గనక ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనుక చేస్తే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. మనకు అనిపించవచ్చు, ఏముందండి ఓం నమో నారాయణ చాలా చిన్నది కదా, బీజాక్షరాలు ఏం కనిపించట్లేదు కదా అనిపిస్తుంది, కానీ కాదు. రామానుజుల వారు వాళ్ళ గురువు గారికి ఎన్నో సంవత్సరాల తరబడి సేవ చేసి అప్పుడు రా ఇప్పుడు రానిస్తా అని ఆఖరికి ఓం నమో నారాయణ మంత్రం ఇస్తే ఈయన వెంటనే ధ్వజం ఎక్కి అందరికీ చెప్పేశాడు, ఓం నమో నారాయణ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుందని. అంటే ఎంత గొప్పదో అర్థం చేసుకోండి ఆ మంత్రం. అవును, ఎంతసేపు పాటు చేయాలంటే? ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి, 48 నిమిషాలు చేయాలి. ముహూర్తము అంటారు దాన్ని, ముహూర్త కాలం. మనకి రోజుకి 30 ముహూర్తాలు ఉంటాయి. 48 నిమిషాలు ఇది 24 గంటలు ముహూర్త కాలము అంటారు. ముహూర్త కాలానికి 48 నిమిషాలకు ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే, మీ ఎనర్జీ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక మనిషిని కిందనున్నాడు అనుకోండి, ఇది డూప్లెక్స్, ఇది మన ఆఫీసు, కిందనున్న వ్యక్తిని పిలవాలంటే ఈ పక్కన పిలిచినంతగా మీరు చిన్నగా పిలిస్తే కుదరదు, కొంచెం గట్టిగా కేకేయాలి, కెమెరామ్యాన్నో లేకపోతే ఎవరినో పైనుండి ఎస్సీ వాళ్ళని ఎవరినో పిలవాలంటే. అలాగే మన మంత్రము ఒకసారి చదివినప్పుడు దాని యొక్క వైబ్రేషన్, దాని యొక్క ఇదేదైతుందో కొంత దూరం వెళ్తుంది, ఇంకోసారి చదివినప్పుడు ఇంకొంచెం. మీరు గమనించే ఉంటారు పాత సినిమాల్లో ఆయన ఒక తపస్సు అలా చేయగా ఆ మంత్రం ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది, దాని తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ముల్లోకాలు ఇట్ట అయిపోతున్నాయి. ఏంటి వెళ్ళడం ఏంటి, ప్రయాణం ఏంటి, కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటే లోకాలు దాటుతుంది. అంటే దీని అర్థం ఏమిటి, ఒక మంత్రానికి కొంత సమయం చేసినప్పుడు దానికి ఒక ప్రయాణం అనేటువంటిది ఉంది, అది లోకాలు దాటి వెళ్తూ ఉంటుంది అనేటువంటిది అనమాట దాని అర్థం. అందుకే 48 నిమిషాలు చేయాలని అందరికీ చెప్తూ ఉంటారు. ఏమంటే 20 నిమిషాలు కాదు, 10 నిమిషాలు, సరే మీకు 10 నిమిషాలు టైం లేదు చేసుకోండి, కానీ మీకు సమయం తీసుకొని చేయండి. మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, బోల్డ్ అంత టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అంతే కదా. అవును గురుగారు, అంటే ఎన్నాళ్ళకి ఒక్కసారి వెళ్ళాలంటారు? ప్రతి ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి, ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి. ఎందుకంటే మనం పితృదేవతలకి చేసే కూడా సంవత్సరానికి ఒకసారి చేస్తాం, అవునా కదా. మనం పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం, మనకు ఉగాది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అంతే. ఇక నుండి పుట్టినరోజు పుష్కరం సంవత్సరానికి ఒకసారి వస్తుంది, బాగుంటుంది. చాలా మంచి ఐడియా చెప్పారు మీరు. పుట్టినరోజుకి ఏదైనా క్షేత్రానికి వెళ్ళడం చేయండి, మిగతా క్షేత్రాలు వెళ్ళొద్దని కదా, తిరుపతి వెళ్ళి చూడండి. ఎందుకంటే మీ పుట్టినరోజు ఎవరిదైతే పుట్టినరోజు అవుతుందో ఆ రోజు తిథి పరంగా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, డేట్ పరంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. డేట్ పరంగా చేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆ రోజు మీ యొక్క సన్, మీ సూర్య భగవానుడు సేమ్ మీరు పుట్టినరోజు ఏ డిగ్రీలో ఉన్నాడు అదే రాశిలో అదే డిగ్రీలో ఉంటాడు. అంటే ఆత్మకారకుడు సూర్య భగవానుడు ఆ డిగ్రీలో ఉన్నప్పుడు ఆ పరమాత్మని మీరు కనుక వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మీ ఆత్మకి బలం చేకూరుతుంది. తద్వారా ఆత్మస్థైర్యం ఎప్పుడైతే పెరిగిందో మనోధైర్యం కూడా వస్తుంది. మనోధైర్యం తిథి పరంగా అయితే రవి మ్యాచ్ అవ్వడు, డేట్ ఆఫ్ బర్త్ పరంగా అయితే రవి మ్యాచ్ అవుతాడు. అపరకర్మలు ఎవరైనా తిథి పరంగానే చేయాలి. పుట్టినరోజుకి ఒక వెసులుబాటు మనకేంటంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ పలానా వ్యక్తి ఎవరో ఇవాళే పుట్టాడు అనుకుందాం, మే మాసంలో ఈరోజు పుట్టాడు. మళ్ళీ మీరు సంవత్సరం తర్వాత వెళ్ళి మీరు అతని హోరోస్కోప్ చెక్ చేస్తే సంవత్సరం తర్వాత ఉండే ప్లానటరీ పొజిషన్లో సన్ మాత్రం సేమ్ డిగ్రీస్లో అదే రాశిలో ఉంటాడు. సన్ ఈజ్ ఆత్మకారక ప్లానెట్, మనం పరమాత్మను కలుస్తున్నాం ఆ రోజు. కాబట్టి
పుట్టినరోజు వెళ్ళడం ఇంకా మంచిది. మంచిది. అందుకే పుట్టినరోజు సహజంగా మనం ఇంట్లోతో పాటు టెంపుల్కి వెళ్ళి రావాలంటూ ఉంటారు. అవును. గురుగారు ఇన్ కేసు అంటే అంత దూరం తిరుపతి దాకా వెళ్ళటానికి వాళ్ళకి వీలు కుదరకు, అంటే ఆరోగ్యం సహకరించలేదో లేకపోతే డబ్బులు లేవనుకోండి, అప్పుడు ఏం చేయాలంటారు? 2 విషయాలు చేయొచ్చండి అక్కడ. మీకు ఇంటికి దగ్గరలో ఉండే ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళండి. అంతే, వెంకటేశ్వర ఆలయాలు. ఎందుకంటే అక్కడ ఉండేది శాస్త్రం ఏం చెప్తుందంటే, క్షేత్రంలో ఉండే వెంకటేశ్వర స్వామి, వైకుంఠంలో ఉండే విష్ణువు, మీరు ఇంట్లో పూజ చేసుకునేటువంటి పట్టణంలోని మీ మనసులో అంతటా ఒకటే రకమైన ఎనర్జీ ఉంటుందట. కాకపోతే క్షేత్రమహిమ ఎంతైనా క్షేత్రమహిమే కాబట్టి మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి, లేదా ఆలయానికి వెళ్ళొచ్చు. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పఠించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే క్షేత్రానికి వెళ్ళినప్పుడు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను క్షేత్రంలో ఉన్నాననే స్పృహ ఉండాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి ఇంకోరెవరు ఏదో వాడు ఇలా చేశాడు, వాడు ఇలా అంటాడు, వాళ్ళు అలా అంటాడు ఆలోచించొద్దని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆ ఫలితం ఉండదు. మీరు అంత దూరం వెళ్ళి ఆ క్షేత్రంలో అక్కడ నిలబడి మీ మనసుని స్వామివారి మీదో అమ్మవారి మీదో పెట్టకుండా ఇంకెక్కడో ఆలోచన ఉంటే దానివల్ల మీకు నష్టమే కానీ లాభం లేదుగా. అంతే. అందుకని తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృషభ రాశికి సంబంధించినట్లు అంటే తిరుపతి క్షేత్రం గురించి అయితే మనం తెలుసుకున్నాము. సో తప్పకుండా మీకు ఎలాంటి కష్టాలు పడుతున్నా ఒక్కసారి క్షేత్రాన్ని దర్శించుకోండి, తిరుపతి వెళ్ళి రండి, మీకు అంతే శుభమే కలుగుతుంది. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.